హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే నిన్న మైసూర్ బోండాలైతే చేశానండి ఇంట్లోనే. చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా, సాఫ్ట్‌గా మంచిగా వచ్చాయండి. సో, మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే చేస్తున్నాననమాట. సో, వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. మీరిచ్చే ఒక లైక్‌తోనే నాకు ఇంకా మోర్ వీడియోస్ చేయాలనే మోటివేషన్ అయితే వస్తదనమాట. సో, ఇక్కడ చూడండి, నేనైతే మైదా పిండి ఒక పావు కేజీ వరకు అయితే తీసుకున్నానండి. సో, మంచిగా జల్లెడ పట్టుకున్న తర్వాత దాంట్లోకి టేస్ట్‌కి సరిపడినంత కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఒక 10 రూపీస్ పెరుగు ప్యాకెట్ అయితే వేస్తున్నానండి. సో, మీరు ప్యాకెట్ పెరుగైనా వేసుకోవచ్చు, లేకపోతే హోమ్ మేడ్ పెరుగైనా వేసుకోవచ్చు అనమాట. సో, దీంట్లో పెరుగు ఎంత ఉంటే అంత టేస్టీగా అయితే వస్తాయండి. కొంచెం పుల్ల పెరుగు ఉంటే ఇంకా బాగుంటాయి అన్నమాట. సో, ఇలా పెరుగు వేసిన తర్వాత నేనైతే ఈ ఉప్పు పెరుగు మంచిగా కలిసేంత వరకు అయితే కలుపుకున్న తర్వాత మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తూ కలుపుకోవాలండి ఈ పిండినైతే. సో, మనం పిండి ఎంతసేపు నానబెట్టి పక్కన పెట్టుకుంటే మనకు బోండాలు అనేది అంత పర్ఫెక్ట్గా అయితే వస్తాయండి. సో, మనకు ఒకే ఒక ట్రిక్ అయితే అదనమాట. సో, సాఫ్ట్గా క్రిస్పీగా మంచిగా టేస్టీగా రావాలంటే అదే అనమాట. ఇంకా ఒక్కొక్కరు ఏం చేస్తూ ఉంటారంటే పిండి నానబెట్టిన ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్కి బోండాలు వేసేస్తారు. అవి అయితే గట్టిగా వస్తాయండి, అసలు తినబుద్ధి కాదనమాట. సో, ఇలా మనం కొంచెం కొంచెం వాటర్ పోస్తూ ఇలా జారుగా పిండిని అయితే కలుపుకోవాలండి. సో, పిండి కలిపేటప్పుడు అంత గట్టిగా ఉండకూడదు, అంత పల్చగా ఉండకూడదు అనమాట. సో, ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నాను కదా. సో, ఇలా జారుడుగా ఉండాలన్నమాట. ఎక్కడ కూడా లంప్స్ లేకుండా మంచిగా కలుపుకోవాలండి. సో, ఈ పిండి బాగా సేపు నానబెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే పొద్దున్న నానబెట్టేస్తున్నానండి పిండినైతే. సో, ఈవినింగ్ డిన్నర్లోకి ఒక్కొక్కరు ఒక 5 తినేస్తే సరిపోతాయండి మాకైతే. సో, ఆయిల్ ఫుడ్ తీసుకోవద్దు కానీ పిల్లలైతే గుర్తు చేశారనేసి నేనైతే చేస్తున్నానండి. సో, మార్నింగ్ అయితే ఆల్రెడీ దోశలు వేసేసానమాట. ఇంకా నైట్ కన్నా ఇవి అవుతాయి కదా అనేసి నేనైతే పిండి అయితే నానబెట్టేస్తున్నానండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఇంకా పెట్టేసుకోవాలండి. కనీసం 5 to 6 అవర్స్ అయితే పిండిని అయితే నానబెట్టుకోవాలన్నమాట. ఇంకా నేను నైట్ డిన్నర్లోకి చేస్తాను కాబట్టి మంచిగా నానిపోతుందండి పిండి అయితే. ఇంకా మనం పిండి వేసేటప్పుడు అంటే బోండాలు వేసేటప్పుడు మనం దాంట్లోకి సోడా అయితే కలుపుకోవచ్చండి. మీరు ముందుగా అయినా కలుపుకోవచ్చు, మీ ఇష్టము. ఇంకా నేనైతే పిండి మొత్తం కలుపుకొని పక్కన పెట్టేస్తాను. ఆ తర్వాత చట్నీ కోసం అయితే కొన్ని పల్లీలు, నువ్వులు, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటా ఇవైతే వేయించుకుంటున్నానండి. నేను ఎప్పుడైనా సరే పల్లీలు ఒకటే చేయాలని ఏం లేదండి, కొన్ని నువ్వులు కూడా యాడ్ చేస్తే పిల్లలు మంచి టేస్టీగా తింటారు, హెల్త్కి అయితే బాగుంటుంది అనేసి నేనైతే యాడ్ చేస్తూ ఉంటానండి ప్రతి చట్నీలోకి అయితే. ఇంకా దాంట్లో కొత్తిమీర కొంచెం ఎక్కువ వేస్తే ఆ చట్నీ చూడడానికి తినడానికి మంచి టేస్ట్ అయితే వస్తుందండి. సో, ఇలా మొత్తం అన్నీ వేయించుకున్న తర్వాత నేనైతే చల్లారిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్నానండి. సో, ఇక్కడ చూడండి, ఈ విధంగా మనం చట్నీ రెడీ చేసుకోవాలన్నమాట. సో, ఈ మైసూర్ బోండాలకైతే ఈ చట్నీ అయితే మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. సో, చాలా టేస్టీగా అయితే వచ్చిందనమాట. ఇలా మనం దీంట్లో తాలింపు అయినా వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు, మన ఇష్టం అండి. సో, తాలింపు వేస్తే కొంచెం టేస్టీగా వస్తుంది, వేసుకోకపోయినా బాగానే ఉంటుంది అనమాట. సో, ఇంకా నేనైతే ఇప్పుడు బోండాల కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సో, పిండి అయితే మంచిగా నానిపోయింది కాబట్టి దీంట్లో నేనేంటి అంటే కొన్ని కొత్తిమీర, అలానే కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వంట సోడా, ఇంకా మీకు కావాలంటే జీరా వేసుకోవచ్చండి దీంట్లో. అయితే నేనేం చేస్తున్నానంటే ఇక్కడ కొంచెం కొత్తిమీర అయితే సన్నగా కట్ చేస్తున్నానండి. అలానే ఒక ఆనియన్ అనేది సన్నగా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి ఎందుకు వేయట్లేదంటే మా పిల్లలైతే తీసి పడేస్తూ ఉంటారండి. సో, అందుకే నేను పచ్చిమిర్చి అయితే దీంట్లో వేయట్లేదనమాట. ఆల్రెడీ నేను చట్నీలో వేసాను కాబట్టి సరిపోతుందండి. ఇంకా కొంచెం వంట సోడా అయితే వేసుకుంటున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలానే కొత్తిమీర వేసి ఈ పిండి మంచిగా కలుపుకోవాలండి. ఆల్రెడీ పిండి నానింది కాబట్టి చాలా బాగా వస్తాయండి మనకు బోండాలు అయితే. సో, ఇలా వీటన్నింటిని కలుపుకొని మళ్ళొకసారి పిండిని కలుపుకోవాలన్నమాట. ఈ ఆనియన్స్, కొత్తిమీర బాగా కలిసేంత వరకు కలుపుకోవాలండి.
సో ఇప్పుడు బొండాలు వేసేటప్పుడు మనం ఏం చేయాలంటే చేతికి అంటుకోకుండా ఉండడానికి కొన్ని వాటర్స్ అయితే తీసుకోవాలండి. వాటర్ ఒక బౌల్లో కొంచెం తీసుకొని మన చేతిని తడుపుకుంటూ బోండాలు వేస్తే కనుక మంచిగా పర్ఫెక్ట్గా వస్తాయండి, అంటుకోకుండా. ఒక్కొక్కరైతే ఆయిల్ వేస్తూ ఉంటారనమాట, చేతికి అప్లై చేసుకుంటూ ఉంటారు. సో ఆయిల్ కన్నా మనం కొంచెం వాటర్ తీసుకుంటేనే బాగుంటుందండి. అయితే ఇక్కడ నేను డీప్ ఫ్రై కోసం అయితే కడాయి పెట్టేసుకున్నానండి. చూడండి, ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువే ఉండాలన్నమాట, అప్పుడే మనకు బొండాలు అనేది మంచిగా ఫ్రై అయిపోతాయండి. సో ఇక్కడ చూడండి, నేనైతే ఒక బౌల్లో తీసుకున్నాను కదా వాటర్, ఈ విధంగా కొద్దిగా చేత్తో తడుపుకొని బొండాలు అనేది వేసుకోవాలన్నమాట. మనకు ఆయిల్ అంటే ఈ కడాయిలో ఎన్ని బొండాలు వస్తే అన్ని అయితే ఒకటేసారి వేసుకోవాలండి. ఫస్ట్ అయితే ఆయిల్ మంచిగా హీట్ అయిపోవాలండి. ఆ తర్వాత మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉండేటట్టు చూసుకోవాలండి, ఎందుకంటే లోపల పచ్చిగా ఉండిపోతుంది అనమాట పిండి. సో మనం తొందరగా అయిపోవాలనేసి హై ఫ్లేమ్లో పెడితే కనుక పైన కలర్ వస్తుంది కానీ లోపల మాత్రం పిండి పచ్చిగా ఉంటుందండి. సో అందుకే ఏం చేసుకోవాలంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కొద్దిగా టైం పట్టినా సరే ఫ్రై చేసుకుంటే కనుక లోపల మంచిగా ఉడికిపోతుందండి. సో పచ్చిగా లేకుండా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, నేనైతే ఒకటేసారి ఇన్ని బొండాలు అయితే వేసేసుకున్నానండి. అయితే ఇవి మనం వేసేటప్పుడు అంటుకున్నట్టు ఉంటాయండి, కానీ ఇంకో సైడ్ తిప్పితే కనుక మంచిగా విడిపోతాయి అన్నమాట. సో ఒక్కొక్కటిగా మంచిగా వచ్చేస్తాయండి. వీటిని లో ఫ్లేమ్లో మంచిగా రెండు వైపులా కాల్చుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తాయండి. సో బొండాలు అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా ఈజీగా చేసేయొచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయండి. సో ఇదండి వీడియో. ఐ హోప్ మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక తప్పకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇలా రెండు వైపులా తిప్పుకొని ఇంకా ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, మిగిలిన పిండి కూడా అలాగే వేసుకొని చేయిని కొంచెం వాటర్లో తడుపుకుంటూ వేసుకుంటే కనుక సాఫ్ట్గా వస్తాయండి. ఇంకా ఇక్కడ చూడండి, మా అభి అయితే తీసి చూపిస్తా అంటున్నాడు, కానీ చాలా వేడిగా ఉన్నాయన్నమాట. ఇంకా వాడైతే తీయలేదండి, 2 సార్లు ట్రై చేశాడు కానీ తీయలేదన్నమాట. ఇంకా ఇక్కడ చూడండి, ఒకటైతే హార్ట్ సింబల్లో ఎంత బాగా వచ్చిందో, ఇదైతే బాగా నచ్చిందండి. సో ఎంత మంచి సాఫ్ట్గా వచ్చాయి ఒక్కసారి చూడండి. సో ఇదండి వీడియో. ఓకే మరి బాయ్.